యుద్ధం మొదలైంది. ఎన్నికల నగారా మోగింది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చర్చ. మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అవుతారా లేక రాహుల్ గాంధీ దూసుకొస్తారా? మోడీ తన సొంత చరిష్మాను అభివృద్ధిని నమ్ముకుంటే రాహుల్ రాఫెల్ను నమ్ముకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ప్రధానమంత్రి అయ్యేది ఎవరు? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ లోక్సభలోనూ అదే స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగలదా? మోడీ రాహుల్ వీళ్ళిద్దరి ముందు ఉన్న సవాళ్లేంటి? విజయ అవకాశాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. గ్రామీణ భారతం కోలుకోలేని పరిస్థితుల్లో ఉంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ఎన్నికల సమయంలో రైతు జపం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీని అమలు చేస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారు. అటు మోడీ కూడా చివరి బడ్జెట్లో పెట్టుబడి పేరుతో ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. పేద రైతులకు ఏడాదికి 6,000 చొప్పున నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారు. రైతుల కోసం ఈ రెండు పార్టీలు చేస్తున్న హామీలు లోక్సభ ఎన్నికల్లో ఎంత మేర ఓట్లను కురిపిస్తాయో వేచి చూడాలి. ఇక దేశ ఆర్థిక స్థితి, నిరుద్యోగ సమస్య కూడా ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారింది. మోడీ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను విధానం దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేకుండా చేశాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రజలను ఏటీఎంల ముందు నిలబెట్టిన మోడీ కార్పొరేట్ ప్రపంచాన్ని దోచిపెడుతున్నారని రాహుల్ పదే పదే విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం మోడీ అమలు చేసిన ఆర్థిక విధానాల వల్లే దేశం పురోగమనంలో ఉందని చెబుతోంది. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి యూపీఏ పాలన కంటే మెరుగ్గా పాలనలు అందిస్తున్నామని బీజేపీ ధీమాతో ఉంది. నిరుద్యోగ సమస్య విషయంలోనూ ఎవరి లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ సమస్యను యుద్ధం అంచుల వరకు తీసుకువచ్చి మోడీ రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో భారత్ పాక్ సంబంధాలపై పార్టీల విధానాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.